ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు, టీఎస్పీఎస్సీ మాజీ కమిషన్ మెంబర్. సో చెప్పండి మేడం, ఈరోజు కంచె గచ్చిబౌలి విషయంలో చూసుకున్నట్టయితే అంటే పేద విద్యార్థుల విషయంలో కావచ్చు, మేము ఉద్యోగాలు ఇస్తాము, అలాగే హైదరాబాద్ని ఒక డెవలప్ వాతావరణం తీసుకొస్తాం, స్కిల్ యూనివర్సిటీ లాంటివి అక్కడ ప్రోత్సహిస్తామని చెప్పేసి పెడితే మా అభివృద్ధిని కావాలని బీఆర్ఎస్ నేతలు ఏఐని ఉపయోగించి అక్కడ నెమళ్ళు ఉన్నట్టు జింకలు ఉన్నట్టు క్రియేట్ చేసి ఈ విధంగా బజెట్ ఎందుకు చేయాలి మేడం? పాపం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీ ఏఐ క్రియేషన్లతోటి మీరు సోషల్ మీడియా తోటి భజనం చేస్తూనే ఉన్నారు, ఎందుకు? ఇది ఏఐ క్రియేషన్ కాదు, చట్టానికి కళ్ళున్నాయి, చట్టం చూడగలదు అని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ ఇక్కడ పర్యటనకు వచ్చింది గచ్చిబౌలికి. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన ఇక్కడ నిర్మాణం కాదు చేసేది, విధ్వంసం. తెలంగాణను అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా విధ్వంసం చేస్తూనే వస్తున్నారు. ఇక్కడ నిన్న లగచర్ల అయితేనేది మా భూములు మాకు కావాలి అని లగచర్ల బాధితులు తిరగబడ్డ సందర్భాన్ని చూసినాం. ఇవాళ పాపం నోరు లేని మూగ జీవాలు రేవంత్ రెడ్డిని ఎట్లా ప్రశ్నిస్తాయి? ఆ మూగ జీవాల పక్షాన, ఆ మూగ ప్రాణుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు, నెటిజన్లు ఇతరత్ర మానవతో ఉన్న ప్రతి మనిషి స్పందించి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ను లేదు, ఏఐ క్రియేషన్ కూడా వాస్తవానికి భిన్నంగా జరిగింది కాదు. వాస్తవం ఏదుంటే దాని ప్రతీకాత్మక చిత్రమే తప్ప ఇది వేరే కాదు. ఆయన చెప్పేదేంటి, చేసేదేంటి? నిన్న పోయి అక్కడ రాట్నం మహాత్ముడి చెరక మీద రాట్నం మీద నూలు వడికే స్థాయి ఆయనకున్నదా? ఆయన చేతుల నిండా రక్తము, ఆయన ఆలోచనలన్నీ రక్తపూరితం, నేరపూరితం. ఇక్కడంతా విధ్వంసం ఆయన చేసుకుంటా, ఇక్కడంతా ఇది చేసుకుంటా, ఆయన మాట్లాడిన ప్రతి మాట విధ్వంసమే, మాట్లాడిన ప్రతి మాట అరాచకమే, హింసను ప్రేరేపించేదే. ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో గద్దె మీద కూర్చున్న నాటి నుంచి సరే ప్రతిపక్ష నేతగా 1,00,000 మాట్లాడొచ్చు, హింసనే ప్రోత్సహించవచ్చు, హింసాత్మకంగానే మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏమన్నా మాట్లాడని, ఇక్కడ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్న తర్వాత కూడా అక్కడ కూడా ఇట్లాంటి మాటలే. తెలంగాణ సమాజానికి తెలియదా ఆయన భాష ఏంది, ఆయన హింస? ఆనాడు ఉద్యమంలోనే, తెలంగాణ ఉద్యమంలోనే ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కువ పెట్టినటువంటి రైఫిల్ రెడ్డి అనే పేరు కదా ఆయనకు. ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడని రివెంజ్ రెడ్డి అనే పేరు కదా ఆయనకు. అటువంటి రేవంత్ రెడ్డి గుడ్లు పీకి గోళీలాడుతా అని, బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా అని ఒక్క భాష కాదండి, లాగుళ్ళ తొండలి మాట్లాడుకునే దగ్గర భాష కాదు, సంస్కారవంతులు మాట్లాడుకునే భాష కాదు. ఆపుతున్నారా అభివృద్ధిని? అది అభివృద్ధి కాదు, అది విధ్వంసం. ఆయన అభివృద్ధి చేయదలుచుకుంటే ఇంకా అనేక స్థలాలు ఉన్నాయి, అది అడవి. అది మరి అంత అంత ప్రభుత్వం ఎవరు, ప్రజలు ఎవరు? ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు కదా. ఇక్కడ అది హెచ్సికి సంబంధించిన ల్యాండ్ కాదు, ప్రభుత్వ ల్యాండ్. దాంట్లో ఉద్యోగ కల్పన కోసమే తీసుకొస్తున్నటువంటి చర్యలు అవన్నీ. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చట్టాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. విధ్వంసం చేయొద్దు, చట్టాలను అతిక్రమించొద్దు. ఎక్కడ ఏ చెట్టు కొట్టినా ఇవాళ నేరం అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ వేలాది చెట్లను కొట్టి ఒక్క జింకని చంపితే సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ముప్పు తిప్పలు పడతా ఉన్నాడు. పరిస్థితులు చూసినాం మనం. ఇక్కడ ఎన్ని జింకలు చనిపోయినాయి, ఎన్ని జాతీయ పక్షి. మీరు ఇవాళ పేపర్ చూసినా, ఇవాళ పేపర్లు చూసినా, ఇవాళ ఒక్క ఛానల్ కాదు, ఒక్క పేపర్ కాదు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ఫోటోలు చూసినా తెలుస్తుంది అక్కడ ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయి, ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని నెమ్మలు ఉన్నాయి, ఎన్ని చెట్లను విధ్వంసం చేసిండ్రు. ఇది ఎక్కడి న్యాయము, ఇది ఎక్కడి విధ్వంసకర మనస్తత్వము? నువ్వు ఆ భూములు నమ్ముకొని ఏ రకమైన ప్రగతిని చేస్తావు? ఇప్పటి వరకు తెచ్చినటువంటి 1,60,000 కోట్ల అప్పు ఏం చేసినావు? తెచ్చినటువంటి ఇలాంటి పరిస్థితులు కాదు కదా, ఇలాంటి పరిస్థితులు అప్పుడు రాలేవు కదా. ఇట్లాంటి చెట్లను నరికో లేకపోతే వన్యప్రాణులను ఇబ్బంది పెట్టో అట్లాంటి పరిస్థితులు అప్పుడు జరగలేవు కదా. ఈ సభ్య సమాజం తెలంగాణ లేదు, విద్యావంతులైన యూనివర్సిటీ విద్యార్థులైనా, ఇతర విద్యావంతులైనా, సామాజికవేత్తలైనా ఒక్కరని కాదు ఇవాళ ఈ ఘటనను ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా ఖండించే స్థాయి దుశ్చర్య ఇది. 27 ప్లీనరీ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? కేసీఆర్ గారు మళ్ళీ అంటే రంగంలో దిగుతారని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే ఒకరోజు కార్యక్రమం వరకే ఉంటది అనుకోవచ్చా?
మళ్ళీ ఉద్యమ కాలాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఒక నూతనోత్సాహం అయితే కనబడతా ఉంది. ఉద్యమ వాతావరణం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దేశం ఇటు ఒక్కసారి చూసే విధంగా వాతావరణం కల్పించబడి ఉన్నది. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ స్థాయిలో ప్రచారం ఉన్నది. ఆ స్థాయిలో 62 లక్షల పై చిలుకు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎంతమంది అక్కడికి లక్షలాది మందిగా ఎల్కతుర్తికి చేరడానికి మరి సిద్ధంగా ఉన్నారు. చాలా తప్పకుండా పంపిస్తా ఉన్నాము. చాలా మంది కదులుతారు. ఆ వేదిక ఈ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం కనుక పెట్టుకుంటే వేదిక ఎక్కడ సరిపోదు. సర్వసభ్య సమావేశం బీఆర్ఎస్ పార్టీ పెట్టదలుచుకుంటే వేదిక ఏది దొరకదు, సరిపోదు. కొద్దిమంది ముఖ్యులు అయినప్పటికీ లక్షలాది మందిగా క్రియాశీల కార్యకర్తలు అయితేనేది, ముఖ్య నేతలు అయితేనేది అయినప్పటికీ లక్షలాదిగా అక్కడ కనిపించేటువంటి అవకాశం ఉన్నది, తరలేటువంటి అవకాశం ఉన్నది. ఒక నూతన ఉత్సాహాన్ని అయితే ఈ ఎల్కతుర్తి సభ, ఆవిర్భావ సభ మళ్ళీ క్యాడర్లో నింపేటువంటి అవకాశం ఉన్నది. ఒక ఆశావాహ దృక్పథాన్ని ఈ సభ అందిస్తుంది.